మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. సరే, ఇప్పుడు మనం ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా పేషెంట్ ఎలా వచ్చింది ఒకటి అనేది. ఒక 55 years ఫీమేల్ నా దగ్గరకు వచ్చింది. దేంతో వచ్చింది? చిన్న పుండు, డెంటల్ ట్రీట్మెంట్ మీద పుండు వచ్చింది. డెంటల్ అంటే చిగురు కింద చిన్న పుండుతో వచ్చింది. నా కొలీగ్ చూసేసి ఇది పుండు కోసం ఒక 2 weeks ట్రీట్మెంట్ ఇచ్చారు. జనరల్గా నార్మల్గా అందరికీ పుండ్లు వస్తూనే ఉంటాయి నోట్లో. సో తగ్గట్లేదు, 2 to 3 weeks తగ్గట్లేదని నా దగ్గరికి పంపించాడు నా కొలీగ్. నేను చూశాను, జస్ట్ స్మాల్ అల్సర్, ఆమెకు స్మోకింగ్ హిస్టరీ లేదు, ఏం లేదు అనేది చిన్న బయాప్సీ తీశాను. ఏ పుండు అయినా మానని పుండుని ఏం చేస్తామంటే మేము బయాప్సీ తీసి కన్ఫర్మ్ చేసుకుంటాం. సో అది తీస్తే సర్ప్రైజింగ్గా ఎడినోకార్సినోమా అని వచ్చింది. యూజువల్గా ఆ ఏరియాలో ఎడినోకార్సినోమా రావడం చాలా తక్కువ. దెన్ నేను పెట్ స్కాన్ తీశాను. అప్పుడు నాకు తేలింది ఏంటంటే ఆమెకి లంగ్ క్యాన్సర్ ఆల్రెడీ stage 4లో ఇక్కడ వరకు స్ప్రెడ్ అయింది అనేది. క్యాన్సర్ ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఎలా సిమ్టమ్ అవుతుంది అనేది, లంగ్ క్యాన్సర్ అనేది కొద్దిగా హైలీ అన్ప్రెడిక్టబుల్. బట్ మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఏంటంటే చెస్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్. దగ్గు ఎక్కువ రావటము, పొడి దగ్గు కానీ, తెమడతో కూడుకున్న దగ్గు కానీ, దగ్గుతున్నప్పుడు రక్తం పట్టము, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పట్టము, ఎక్కువ దూరం వాక్ చేయలేకపోవటము, ఇది మోస్ట్ కామన్ సిమ్టమ్స్ వీళ్ళు చేసే దాంట్లో. డిపెండ్స్. సమ్ టైమ్స్ ఏంటంటే వేగ్ సిమ్టమ్స్ అంటారు. అంటే ఎనీ క్యాన్సర్ పేషెంట్స్ ఏంటంటే వీక్నెస్ అంటారు, ఫెటీగ్ అంటారు, వీటి సిమ్టమ్స్తో కానీ. లేదు అంటే కొంచెం మంది ఎలా ప్రజెంట్ అవుతారంటే నాట్ రిలేటెడ్ టు నేను ఇప్పుడు చెప్పిన సింపుల్ ఎగ్జాంపుల్ అల్సర్, పుండు కానీ, వేరే దగ్గర గడ్డలతో కానీ. ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిమంది స్పైన్కి కానీ బోన్స్ కానీ స్ప్రెడ్ అవుతుంది ఈ లంగ్ క్యాన్సర్. అటువంటి వాళ్ళు బోన్ పెయిన్స్తో కానీ వీటితో కానీ వస్తారనమాట. మెయిన్గా ఏంటంటే లోకల్ సిమ్టమ్స్ ఏమో కఫ్ అండ్ స్ఫూటంలో బ్లడ్ పట్టడం ఇట్లాంటి. యూజువల్గా ఏంటంటే మన ఇండియాలో టీబీ అనేది మోస్ట్ కామన్. టీబీ కూడా ఇలానే ప్రజెంట్ అవుతుంది, కాఫ్ తోని, స్ఫుటం బ్లడ్ తోని. బట్ మోర్ దాన్ 6 weeks కంటే ఎక్కువ మీకు సిమ్టమ్స్ ఉంటే డెఫినెట్గా మనం ఆ పేషెంట్స్లో క్యాన్సర్ అని సస్పెక్ట్ చేయాలి. అంటే అందరికీ కాదు, క్యాన్సర్ అని సస్పెక్ట్ చేయాలి. అటువంటి వాళ్ళు థరో ఎవాల్యుయేషన్ చేయాలి. ఏమైనా గడ్డ ఉంటే దాన్ని బయాప్సీ చేసుకోవటము, హెచ్ఆర్సిటీ అనేది ఉంటుంది. ఏమన్నా అనుమానం ఉంటే ఎక్స్రే తీపించుకోవడము, అందులో ఏమైనా అనుమానం ఉంటే హెచ్ఆర్సిటీ చేయించుకోవడం. ఇలా మనం థరోగా ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సార్, మామూలుగా ఈ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు మీరు ఎలా చేస్తారు? మామూలుగా ఊపిరితిత్తుల ట్రీట్మెంట్ని తగ్గించుకునే అవకాశం ఉందంటారా? క్యాన్సర్ అంటే మ్యాక్సిమం అందరు భయపడతారు సార్. దీన్ని తగ్గించే మార్గం, ట్రీట్మెంట్ ఎలా ఉంటుందని తెలియజేయండి సార్. ఫస్ట్ నా దగ్గరికి ఎవరైనా పొడి దగ్గుతోను కానీ ఎక్కువ రోజులు దగ్గుతోను వస్తే నేను ఏం చేస్తానంటే వాళ్ళకి ఫస్ట్ చెస్ట్ ఎక్స్రే తీస్తాను. ఏమైనా లంగ్ అబ్నార్మాలిటీ ఉందా ఏంటి అని చూసుకోవడానికి చెస్ట్ ఎక్స్రే తీస్తాను. చెస్ట్ ఎక్స్రే ఒకసారి తీసిన తర్వాత ఏమన్నా అనుమానం ఉంటే వెంటనే హెచ్ఆర్సిటీ చెస్ట్ అని ఉంటుంది, చెస్ట్ సిటీ స్కాన్, మనం అందరం వినే ఉంటాం. సిటీ స్కాన్ తీస్తే మనకి డీటెయిల్గా ఈవెన్ 2 mm వరకు ఎలా ఉంది ఏంటి, ఏమైనా గడ్డలు ఉన్నాయా అవి క్లియర్గా మనకు తెలుస్తాయి. అది తీసిన తర్వాత నాకు ఏదైనా ఒక ప్లేస్లో అనుమానం ఉంది అనుకున్నప్పుడు దాన్ని బయాప్సీ తీసి కన్ఫర్మ్ చేసుకుంటాను. బయాప్సీలో మనకి ఏంటంటే ఒకటి, అది ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చిందా, క్యాన్సర్ ద్వారా వచ్చిందా. ఒకవేళ క్యాన్సర్ వస్తే ఎటువంటి టైప్ ఆఫ్ క్యాన్సర్, దాంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి. స్మాల్ సెల్ క్యాన్సర్ అని, నాన్ స్మాల్ సెల్ క్యాన్సర్ అని. నాన్ స్మాల్ సెల్ క్యాన్సర్లో కూడా ఎడినోకార్సినోమా అని, స్క్వామస్ సెల్ కార్సినోమా అని, ప్లూరల్ క్యాన్సర్స్ అని చాలా రకాల క్యాన్సర్స్ ఉంటాయి. డిఫరెంట్ క్యాన్సర్స్కి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో నేను ఎటువంటి టైప్ ఆఫ్ క్యాన్సర్ తెలుసుకుంటాను. తెలుసుకున్న తర్వాత ఎంతవరకు ఎక్స్టెంట్ ఆఫ్ ద క్యాన్సర్ అంటారు, దాన్ని తెలుసుకోవడానికి నేను పెట్ స్కాన్ తీస్తాను. ఓన్లీ లంగ్స్ వరకే కన్ఫర్మ్ అయిందా, మీడియా స్టెనల్ నోట్స్ ఉన్నాయా, లేకపోతే బాడీలో వేరే పార్ట్కి ఏమైనా స్ప్రెడ్ అయిందా అని తెలుసుకోవడానికి పెట్ సిటీ హోల్ బాడీ అనే స్కాన్ ఉంటుంది. అది హోల్ బాడీ సర్వే ఫ్రమ్ హెడ్ టు టో. అది తీసినప్పుడు మనకి క్యాన్సరా కాదని నిర్ధారణ అయింది, ఎటువంటి టైప్ ఆఫ్ క్యాన్సర్ నిర్ధారణ అయింది, ఎంతవరకు ఉందో నిర్ధారణ అయింది. దీన్ని బట్టి నా ట్రీట్మెంట్ డిపెండ్ అవుతుంటుంది. ఏంటంటే ఎర్లీ స్టేజెస్లో ఏంటంటే యూజువల్గా సర్జరీ చేస్తాం. కొద్దిగా డిలేడ్ స్టేజెస్లో ఏంటంటే కీమోథెరపీ ఇచ్చేసి సర్జరీ చేస్తాం. కొన్ని స్టేజ్ 4లో ఏంటంటే మనం ఇటువంటి పేషెంట్స్కి మనం క్యూర్ అయితే చేయలేం, స్టేజ్ 4 పేషెంట్స్కి. కాకపోతే మనకి ఒక 10 years బ్యాక్తో పోలిస్తే ఇప్పటికి చాలా ట్రీట్మెంట్ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఇంతకుముందు మనకి లంగ్ క్యాన్సర్ అంటే ఓన్లీ కీమోథెరపీ అనే ఉండేది. ఇప్పుడు ఇమ్యూనోథెరపీ అని, టార్గెటెడ్ థెరపీ అని. మనం సైన్స్ ఎంత డెవలప్ అయిందంటే
ఈచ్ సెల్ తీసుకొని దాంట్లో ఏ జీన్ మ్యూటేషన్ వల్ల ఇది వచ్చింది, ఏ జీన్ మ్యూటేషన్కి ఏ మెడిసిన్ రెస్పాండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ EGFR అని ఉంటుంది, అది ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్, దానికి టార్గెట్ చేసే మనకి స్పెసిఫిక్ టార్గెటెడ్ థెరపీస్ ఉంటాయి. PDL1 అని ఉంటుంది, ఇమ్యూనోథెరపీ, అందులో ఎంత మ్యూటేషన్ ఉంది ఆ రిసెప్టార్, దాన్ని బట్టి మనం ఇమ్యూనోథెరపీ ఇవ్వచ్చు. అంత జీన్స్ లెవెల్కి వెళ్ళి మనం టెస్ట్ చేస్తాం ఏ జీన్ మ్యూటేషన్ వల్ల వచ్చింది, ఈ జీన్ మ్యూటేషన్కి ఏదైతే టార్గెటెడ్గా ఉంటుందో నేను అది ఐడెంటిఫై చేసి దానికి ఎగ్జాక్ట్గా ఆ క్యాన్సర్కి సరిపోయే మందే నేను ఇస్తాను. ఇలా క్యాన్సర్కి తగ్గ మందు ఇవ్వడం వల్ల అటువంటి పేషెంట్స్కి కంట్రోల్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి. ఆల్మోస్ట్ కొద్దిమంది పేషెంట్స్ ఈవెన్ 5 to 10 years స్టేజ్ 4లో కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. సో ఆ విధంగా నేను ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, ఏ స్టేజ్ని బట్టి ఏ ట్రీట్మెంట్, ఫస్ట్ సర్జరీ చేయాలా, లేకపోతే కీమోథెరపీ ఇవ్వాలా, లేకపోతే కీమోథెరపీ ఇచ్చిన తర్వాత సర్జరీ చేయాలా, లేకపోతే ఇమ్యూనోథెరపీ, టార్గెట్ థెరపీ ఏంటి అనేది స్టేజ్ని బట్టి, క్యాన్సర్ టైప్ని బట్టి విల్ డిసైడ్ ద ట్రీట్మెంట్. ఓకే సార్, ఇప్పుడు మనం ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా ఆపే అవకాశం ఏమన్నా ఉందంటారా సార్? అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మన హెల్త్ అనేది మెయిన్గా మన చేతిలోనే ఉంది, ఎవరి చేతిలో లేదు. దీనికి మెయిన్గా 80% కాజ్ ఏంటి? మన ఓన్ మిస్టేక్, స్మోకింగ్. మనం స్మోకింగ్ ప్రివెంట్ చేయడం ద్వారా మనం ఏం చేయగలం అంటే మన రిస్క్ని ప్రివెంట్ చేయగలం. వాళ్ళు అంటారు ఆల్రెడీ నేను స్మోకింగ్ చేశాను, ఆల్రెడీ నాకు రిస్క్ ఉంది, ఇంకా నేను క్విట్ చేయడం ఎందుకు, ఇక కంటిన్యూ చేస్తాను అంటారు చాలా మంది. రేషనలైజేషన్, వీళ్ళు స్మోకింగ్ చాలా రేషనలైజేషన్ ఉంటారు. చాలా మంది పేషెంట్స్ చూస్తుంటాను, వాళ్ళని ఎట్లా జస్టిఫై చేసుకుంటారంటే వాళ్ళు చేసినంత కరెక్ట్, నా లాంటి ఎటువంటి మిస్టేక్ లేదు, గాడ్ గివెన్, అట్లాగా వాళ్ళు జస్టిఫై చేసుకుంటారు. సో బెటర్ బిల్ ఏంటి అంటే అట్లీస్ట్ ఆ టైంలో స్టాప్ చేసిన నెక్స్ట్ 10 years స్మోకింగ్ క్విట్ చేయడం ద్వారా మనం 50% ఆఫ్ ద క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం మెయిన్గా ఏంటంటే స్మోకింగ్ చేసే వాళ్ళు స్మోకింగ్ని ప్రివెంట్ చేయగలిగితే మనం 80% ఆఫ్ ద క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయగలచ్చు. ఆల్రెడీ హెవీ స్మోకర్స్లో ఏంటంటే మనకి స్క్రీనింగ్ మెథడ్ అని ఉంటుంది, అంటే ఎర్లీ లీజన్స్ డిటెక్ట్ చేయడం ద్వారా క్యూర్ చేయగలుగుతాం. స్క్రీనింగ్ లో డోస్ CT స్కాన్ అని ఉంటుంది, వాళ్ళకి లో డోస్ CT స్కాన్ చేయడం ద్వారా ఏమైనా అనుమానమైన ఉన్న చిన్న స్టేజ్లోనే, ఎర్లీ స్టేజ్లోనే మనం క్యాన్సర్ డిటెక్ట్ చేసుకుని వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి వాళ్ళని క్యూర్ చేసుకునే విధంగా ఉంటుంది. సో మెయిన్గా హెల్దీ హ్యాబిట్స్, అట్లీస్ట్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అండ్ క్విట్ స్మోకింగ్. మీరు స్మోక్ చేయకపోతే దట్ ఈస్ ద బెస్ట్ హ్యాబిట్, యూ విల్ నెవర్. అండ్ పొల్యూషన్కి ఈవెన్ ప్యాసివ్ స్మోకింగ్ అంటారు, అంటే మనం స్మోకింగ్ చేసే వాళ్ళ దగ్గర ఉన్నా కానీ ఇండైరెక్ట్గా మనం కూడా కొద్దిగా స్మోక్ చేస్తుంటాం. సో ఆ ప్యాసివ్ స్మోకింగ్ కూడా ఎవరైనా స్మోకింగ్ చేస్తే చెప్పండి, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, నీ హెల్త్ నువ్వు ఖరాబ్ చేసుకో, వై ఆర్ డిస్ట్రాయింగ్ మై హెల్త్ చెప్పండి. ఎందుకంటే గవర్నమెంట్ లా కూడా ఉంది, పబ్లిక్ ప్లేసెస్ లో నో బడీ షుడ్ స్మోక్. ఇంట్లో మీ ఫాదర్ ఎవరైనా ఉంటే చెప్పండి, నాన్న నీ వల్ల నాకు 5% 15% ఇంక్రీజ్ అవుతుంది, సో చెప్పండి మీకు ఇలా. సో మీ ఫాదర్ని ఎడ్యుకేట్ చేయండి, ఇలా అవుతుంది, ఇలా చేయకూడదని. సో దే విల్ గెట్ ఎడ్యుకేటెడ్. సో క్విట్ స్మోకింగ్ విల్ రెడ్యూస్ ద క్యాన్సర్ ఇన్సిడెన్స్. అండ్ ఆల్రెడీ స్మోక్ చేసిన వాళ్ళు లో డోస్కి CT స్కాన్ ద్వారా మనం ఎర్లీగా డిటెక్ట్ చేసి మనం ఎర్లీగా క్యూర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే ఏమిటి, అసలు ఎందుకు వస్తుంది, ఎలా ఉంది మన ఇండియాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాకుండా ఆపడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి అనే మంచి మంచి విషయాల్ని చాలా చక్కగా, చాలా ఓపిక్గా, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.